స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. వీరుల వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ దేశంలో సమానత్వం, ఐక్యతా భావం ఉండాలనే లక్ష్యంతోనే ఆ ముగ్గురు ప్రాణాలు విడిచారని ఆయన పేర్కొన్నారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ముగ్గురు విప్లవ వీరులు ఉరితీయబడిన రోజు 1931 మార్చి 23 వాళ్ళు ఉరితీయబడ్డారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం రావాలని, దేశంలో సమైక్యత, సమానత్వం సాధించాలని వాళ్ళు ఎంతో తపన పడ్డారు. కానీ ఈ రోజున భారతదేశానికి మనం పరిశీలన చేస్తే ఆ లక్ష్యాల్లో కొన్నింటిని మాత్రమే మనం సాధించగలిగాం. రాజకీయ స్వాతంత్ర్యాన్ని పొందగలిగాం, కానీ ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యాన్ని ఇంకా సుదూరంగానే కనబడుతుంది. అందుకని భగత్ సింగ్ గారి యొక్క స్ఫూర్తితో మనం ఆశయాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి ఇక్కడ ఈ కొత్తపేట సెంటర్లో మరి 1968లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరి వచ్చే సంవత్సరం నాటికి ఈ విగ్రహ స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీ భావిస్తుంది. దానికి పెద్దలందరి సహకారంతో కృషి చేస్తామని, నగర ప్రజల సహకారంతో కృషి చేస్తామని చంద్రరావు గారు చెప్పని సెక్రటరీ ఆయన ప్రజల భయంకర తెలంగాణ రాష్ట్రంలో వారి సభ ఏర్పాటు చేసి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ సంతోషంగా మాట్లాడని చెప్పని మీ యువత ఆ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయాలు దేశంలో కానీ రాష్ట్రంలో రాజకీయాల్లో యువత తీసుకుని ఉత్సాహాన్ని తీసుకుంటూ నిరుద్యోగం. ప్రజాస్వామ్య దేశంలో పత్రికల ఆవశ్యకత ఎంతో ఉన్నదనే విషయాన్ని ప్రతి పౌరుడు గ్రహించాలని జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు అన్నారు. గురువారం నాడు పెన్ పవర్ దినపత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని పత్రికల అవసరంపై ఆయన వివరించారు. ఈ ప్రారంభోత్సవంలో డాక్టర్ సుందరాచారి, ఏఎస్పి భాస్కర్ రావు, ప్రముఖ ఆడిటర్ నండూరి కోటేశ్వరరావు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. విస్తృతంగా పేపర్లని ప్రజల్లోకి తీసుకెళ్లే రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాలింగం గారి దగ్గర నుంచి అంబేద్కర్ గారు కూడా పత్రిక సంబంధించిన దాంట్లో, అదేవిధంగా స్వతంత్ర పోరాట సమయంలో మీడియా మొత్తం కూడా ప్రజలందరినీ ద్వారాగా లాభాలు సంపాదించాలనేటువంటి ఒక ప్రయత్నం మీడియాలో, పేపర్లు, టీవీ ఛానల్స్ విస్తృతి పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో కొత్త పేపర్ల యొక్క ఆవశ్యకత కూడా ఉంది. మీడియా పరంగా ఎన్ని పత్రికలు వచ్చినా ఇంకా పత్రికలకు సంబంధించినటువంటి అవసరం ఎప్పుడు ఉంటుంది. ఎందుకోసం అని అంటే, ఫోర్త్ ఎస్టేట్గా పేరున్నటువంటి ప్రజాస్వామ్యంలో అత్యంత పటిష్టమైనటువంటిది మీడియా వ్యవస్థ. ఈ మీడియా ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడటం వెనక ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నిటినీ ప్రజల గొంతుకుగా పనిచేయడానికి మీడియా పనిచేస్తుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో దీన్ని ఫోర్త్ ఎస్టేట్గా మనం భావిస్తూ వస్తున్నాం. ఈ మీడియాకు సంబంధించినటువంటి విస్తృతి పెరిగినటువంటి క్రమంలో అనేక న్యూస్ ఛానల్స్
ఈ రోజున భారతదేశంలో రీజనల్ న్యూస్ ఛానల్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ మిగతా ఏ రాష్ట్రంలో కూడా లేవు. అదేవిధంగా న్యూస్ పేపర్లు కూడా మన రీజనల్గా చాలా ఉన్నాయి. మనం బాధ్యతగా ఉన్నాము అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలాంటి చర్చ కూడా మన జర్నలిస్టుల్లో అలాంటి చర్చ కూడా అవసరం. ఈ నైతిక విలువలు జర్నలిజంలో పడిపోతున్నాయా? ప్రజల తరపున మనం ప్రజల గొంతుకుగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ రోజున భారతదేశంలో చర్చ జరుగుతుంది? అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ రోజున మీడియా వైపు వేలెత్తి చూపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది వాస్తవం. దీన్ని మనం నిజాయితీగా చర్చించుకొని దాన్ని సవరించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. అది ఒక పెన్ పవర్ గురించి మాత్రమే కాదు, మీడియాకు సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి మనం ఒకసారి పునఃసమీక్షించి గ్రామ పంచాయతీల్లో పార్ట్ టైము, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతులలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు అందించడం లేదని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు ఆవేదన చెందారు. గురువారం పాత గుంటూరు CITU కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు ఈ నెల 27వ తేదీన విజయవాడలో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లుగా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. నేను పట్టుకుంటానండి, మేము పట్టుకోవచ్చు. ఎందుకంటే దగ్గర పంచాయతీ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల క్రితం 151 జీవో ప్రకారం జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. 5 నెలలు తిరిగి వచ్చిన తర్వాత 151 జీవో గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించదు, మేము జీతాలు పెంచమని చెప్పే పాత్రలో కమిషనర్ చెప్పారు. ఇటువంటి నిరంకుశమైనటువంటి వైఖరిని, ఇచ్చిన మాట తప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల మీద తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 151 జీవో ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులందరికీ జీతాలు పెంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో 6 నుంచి 14 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకే కాదు, పర్మనెంట్ వాళ్ళు కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. 14 నెలలు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల చుట్టూ, DLPO ఆఫీసుల చుట్టూ, DPO ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, ప్రదక్షిణ చేస్తున్నా, ఎక్కడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి. కమిషనర్ గారి దృష్టికి ఇప్పటికీ 3 పర్యాయాలు తీసుకెళ్ళాం రాష్ట్ర స్థాయిలో. అయ్యా పని చేస్తూ ఉన్నారు, జీతాలు ఇవ్వట్లేదు, షాపుల దగ్గర, దుకాణాల దగ్గర అప్పులు ఇవ్వట్లేదు, వడ్డీల మీద వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు, పిల్లలు కూడా పస్తులు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణం బకాయి జీతాలు వెంటనే ఇప్పించండి అని అంటే కమిషనర్ గారు 2 నెలల క్రితం చెప్పారు, మేము బడ్జెట్ రిలీజ్ చేసాం, జీతాలు ఇప్పించేస్తాం, ఎక్కడ పేసీ లేకుండా చూస్తామని చెప్పారు. ఇచ్చి 2 నెలలు అవుతున్నా హామీ ఇచ్చి ఇంతవరకు ఎక్కడ కూడా పెండింగ్ జీతాలు ఇవ్వలేదు. ఈ సమస్య నేటికి పరిష్కారం కాలేదు. అట్లాగే 2011లో గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో PF, ES 2015లో ఇచ్చినా ఈ రోజుకి అమలు కాదు. మన గుంటూరు జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో, ఈరోజు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు టెండర్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు ఏమైతే చెప్పిందో టెండర్ విధానం కాకుండా ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్మికుల్ని సర్వీసులో కొనసాగించండి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి ఉత్తర్వులు మీరు అమలు చేస్తారా చేయరా అని నిర్ణయించడం కోసం ఈ నెల 27వ తారీఖున మేము చెలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 13 జిల్లాల నుంచి వేలాది మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక సమ్మెకు కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని CITV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్మికులలోని క్రీడా ప్రతిభను వెలికితీద్దాం, ప్రోత్సహించి మరింత రాణించేలా కృషి చేద్దాం. కార్మికుల క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ డొక్కా. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి, సమాన పనికి సమాన వేతనం చెల్లించండి డిమాండ్ చేసిన కార్మిక సంఘాల నేతలు.
పడవల వేలంపాట ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వం. జడ్పీ డిప్యూటీ సీఈఓ జోసెఫ్ కుమార్. ఇవే ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.